షార్ట్ వీడియో అయితే అయిపోయింది చేసినా కదా అప్పుడు చూసిలే మీరు. ఆ గచ్చ అయితే కంప్లీట్ చేసిన, అంటే మధ్యలో తీయలేదు ఎందుకంటే మేము ఇలా ముగ్గురం వచ్చిన కూడా తీయలేదు. గచ్చ ఎట్లా చేసినా అయింది అనేది చూపిస్తా చూడండి. చూసే ముందు కంపల్సరీ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. ఇక పొద్దు నుంచి కష్టపడి అయితే మేము గచ్చ అయితే దోమింది ఇదే వెనక పక్క గచ్చే, కానీ ముగ్గురమే వచ్చినాం కాబట్టి మొత్తానికి అయితే గచ్చు దోమినాం. ఇవి అండు కూడా పెట్టేసి లాస్ట్కి వచ్చిన ఇక్కడ దాకా వచ్చినాకనే మీకు చూపిద్దామని చెప్పి ఇది తీస్తాను. మధ్యలో అయితే అది ఏంటిది బెరక అనుకోకండి, బట్టలు పిండుకోవడానికి అక్కడ హౌజు ఆ చుట్టుపక్కల మొత్తం క్లీన్గా చేసినాం. ఇక్కడికి వచ్చినప్పుడు మట్టి కుప్ప గిట్టి కుప్ప బాగుండే, ఇప్పుడైతే సూపర్గా చేసినాం. ఇక పని అయితే మనలు చిన్నగా ముంగడైతే ఏత్తాళ్ళు. నేనైతే ఇక్కడైతే నాకు చెప్పిన పని అయితే నేను కంప్లీట్ చేసిన. పైన అండు పోసుడు అయితే చూడండి మీరైతే ఎట్లా పోసిన ఏం చేసినా. సాయంత్రం 4 అవుతుంది, కంప్లీట్ చేసినాం. ఇక పోతున్నాం అంటే బయటకి ఇంత కడపకు మాలేయాలంటే మన వాళ్ళు అక్కడనే ఉన్నారు. నా అండి పెట్టినా అయిపోయిన సెల్ ఛార్జింగ్ పెట్టుకున్నా, ఛార్జింగ్ వీకిన ఎందుకంటే ఛార్జర్ మర్చిపోయిన రోజులు కూడా ఉన్నాయి పని ఇక్కడ. అందుకే కంపల్సరీ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తా. కానీ పనులు చక్కగా నడుస్తలేవు బ్రో. ఈ ఎండకి మళ్ళీ వచ్చేది వర్షాకాలం, మళ్ళీ అట్లా వండుడే, అన్నిటికీ ఇబ్బందే. మిషన్ల కష్టాలు, మా లేబర్ల కష్టాలు అనుభవించేటోళ్ళకి తెలుస్తుంది. పనులు తక్కువ ఉన్నాయి మన వాళ్ళ, కొంచెం కొంచెం దొరికినప్పుడు చేస్తాను, దొరికినప్పుడు వంటాను. ఇవాళ దొరికింది, రేపు ఏదో ఉన్నది అంటాడు, అది పోయేదాకా తెలియదు, పోయినాక తెలుస్తుంది అక్కడ ఉందా లేదా పని అనేది. కానీ మీరైతే నా యూట్యూబ్ ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తీసుకోండి. ఎందుకు 10 సార్లు చెప్తానంటే మీరు చూస్తే నాకు ఖుషిగా అవుతుంది కాబట్టి చెప్తాను. రేపాడు ఏదో ఓపెన్ సెట్ వేయాలన్నట. ఓపెన్ సెట్ అంటే మామూలుగా ఫోన్లు వేసి ఎత్తరు చూసినావా, అలాంటి సెట్ వేయాలి. ఆ సెట్ వేసిన తర్వాత అయితే వేరే కాడ ఉన్నది అన్నాడు. అది రేపు ఇప్పుడు పోయి మాట్లాడతాడు. రేపు అది ఓకే అయితే ఆడ వర్క్ ఉంటుంది, లేకపోతే రేపు కూడా ఇంటికాన్నే. వారం నుంచి చేసింది ఏం లేదు, రేపు ఒక్కరోజు పోకపోతే చేసేది కూడా ఏం లేదు, అంతే. కానీ ఇవాళ ఎందుకంటే ఒక వర్క్ అయితే దొరికింది చూసిగా. ఇది దోమినాం అంటే పైన సింటెక్స్ కూడా రేగుల మీదనే బండలు వేసి పెట్టినాం, అంతే. బండలు వేసి పెట్టినాం, వాళ్ళు సింటెక్స్ ఎక్కించుకుంటాను. ఈ 2 పనులు అయితే వేసినాం. ఇవాళ ఒక్కరోజు వర్క్ కాబట్టి చలో తీసుకున్నాం, వెళ్ళిపోతున్నాం. బయట మనల్ని ఏం చేస్తారో చూద్దాం. చలో బాయ్. ఇక మా బాయ్ అయితే సలీం బాయ్ అయితే మాలైతే కలుపుతాడు చూడు. ముంగడ కడప కడతా అని చూసి కడప కట్టేసి ఆల్రెడీ. ఇక 2 గంపల మాల అన్నారు, ఇక ఉడతలేదు ఏమైతలేదు. కలిపిళ్ళు ఒకటే పైన ఇంట్రెస్ట్ చేస్తాళ్ళు, మాట్లాడుతుంటే కూడా దేక్తలేరు నన్ను చూడు. లాస్ట్కి వచ్చింది కాబట్టి గిట్టనే ఉండదు ముచ్చట. మా మేచిరి ఆయనే, వైట్ బనీని ఆయనే చూడు. ఆ కడప కట్టేస్తే వాళ్ళ పని అయిపోతే నా పని అయిపోయి నేను ఇంటికి వచ్చి ముచ్చట్లు పెట్టుకుంటా, నేనేమో వీడియోలు తీస్తాను ఏందని చూస్తాను సలీం బాయ్ నన్ను కోపంగా. తే సలీం బాయ్ తే డ్రమ్ కాడ ఇడు. అంతా ఎక్కడ అనుకుంటారు, ఇదంతా సింగరేణి కోటర్స్. ఇది మందమరి సింగరేణి కోటర్స్, మంచిర్యాల జిల్లా మందమరి. ఇవో సింగరేణి కోటర్స్ లోపలికి ఇట్లా ఉంటుంది సింగరేణి కోటర్ల వర్క్. అన్ని రేపు అన్ని తెచ్చి ఏ ఫ్యాన్, కూలర్లు, ఫ్యాన్లు, ఇంత సందులోకి వెళ్ళిపోయి అటు పోయి మోసుకొని పిసికాకి గీట పోసుకొని ఆ గచ్చి కలిపి చేసే వరకు ఈ టైం అయింది. ఇక 5 అవుతుంది, ఇంకేంది పని టైం అయింది. కానీ ఇక అయిపోయింది. ఈ సందు చూసి ఈ సందులోకి వెళ్ళి సిమెంట్ బత్తాలు మోసుకొని సావంగా అయింది. ఎండ చూస్తే చూడు, చెట్టుకు అక్కడెక్కడ ఉన్నాయి, నీడు ఎండ లేదు, ఏమీ లేదు, ఆగారం లేదు. అబ్బా కడుగుతా, ఒక మేస్త్రి పడుకొని కడుగుమాడవు. ఎన్ని ఉన్నాయి సామాన్లు? అన్నీ అయిపోయినాయా? ఉన్నాయా? బాయ్ అయితే కడుగుతాడు సామాన్లు. ఇక నాకైతే డ్యూటీ తప్పింది, అది అయిపోయింది. వాళ్ళు బయట కూడా చేసి అయిపోయింది. ఎవరు కడుగుతారు మరి? అవి నేను కడుగుతానా? చూడు, ఇవి కూడా నేనే కడగన్నాడు సామాన్. ఇప్పటిదాకా పని చేసి అండు పెట్టచ్చు కూడా. కడగవా? అదే పెద్దోడు మాట ఎందుకన్నా, కడుగుతాడు. మంచోడు సలీం బాయ్, మంచోడు, అన్ని పనులు చేస్తాడు. కొంచెం చెప్పేద్దాం. ఇవాళ అయితే ఒక షార్ట్ వీడియో 500 వేయనందుకే మా సంతోషానికి హద్దులు లేవు.
ఈ వీడియో కనుక 1000 వేయిందనుకో లైక్స్, ఒక 500 లైక్స్ వచ్చినా కానీ ఫుల్ ఖుషి. షార్ట్ వీడియో 500 మంది చూసినట్టున్నది, దానికే ఫుల్ ఖుషి అవుతాను. ఇంకా చూడాలని కోరుకుంటూ మీ గంపల్ సాగర్. కానీ పెద్ద కడదాం, కొంచెం హెల్ప్ చేద్దాం. షార్ట్ వీడియోని చూసినట్టు కూడా పెద్దగా కాదు, లెంత్ ఉన్న వీడియోలు కూడా చూడండి. కొంచెం సలీం సాగర్ అని కొత్త ఛానల్ పెడదాం అంటాను, కానీ దానికోసం అన్నీ ఆలోచిద్దాం. మీరు కూడా పెద్ద వీడియోస్ని కూడా ఆలోచించండి. సామాన్ చదువుతున్నాం పాప, ఆయన ఎంత బాగా అనిపిస్తుంది. సామాన్ చదివి మీ ముందుకైతే వస్తా. లాస్ట్ ఫినిషింగ్ టచ్కి వచ్చింది. సామాన్లు జరుగుతాడు సలీం బాయ్, లాస్ట్కి వచ్చింది కాబట్టి చెక్కలు గిక్కలు అన్నీ సంచిలో పెడతాండి. ఇక సంచిలో పెట్టాలి. నాకు చిన్న చెక్ ఇచ్చిండు, ఇవన్నీ చదువుతాను. అంటే పని అయిపోయాక సామాన్లు చదువుకొని ఇంటికాడికి అయితే సంచి పట్టుకొని పోవాలి. మేము మళ్ళీ పని ఉందంటే సంచి పట్టుకొని రావాలి మేస్త్రి ఇంటికి పోయి. మా మేస్త్రి అయితే పని మాట్లాడుతాను ఇది వేయండు, చెప్పినా ఓపెన్ షెడ్ అని ఆడికైతే వేయండు. ఇక మనోడు చూడు, అదేంటి అది పొక్కలు కూడా రాడు కావచ్చు. చదువు ఆయనతో చెక్క పెట్టు, పార పెట్టు, 2 పార్లు పెట్టు. ఇక చిన్న చెక్క చూసిలుగా మనోడు అయితే పని అయిపోయింది. ఇక చదివిండు. ఆ పార కూడా అన్న అయిపోయింది అక్క. ఇక పని దిగే టైంకి కూలర్ వేసుకుందాం. ఇంకా కడుక్కో, నేను కడుక్కున్నా పోదాం. కడుక్కున్నాక ముఖము దారిలో కనబడతాను, లేకపోతే ఎండ కర్రగా అయిపోయింది. ఉండడే అంతవరకు కర్రగా అంటే ఇంకా కర్రగా అయిపోయినాం. చూడు ఎండకి మొత్తం శరీరమే పలిగిపోతుంది, మంట మడుతుంది. కానీ అయినా తప్పది, అది తప్పకుండా అయినా చేద్దామంటే అదేమో పనులు దొరికాయి. పని దొరికిందంటే మనం మళ్ళీ పనుల మీద పనులు వస్తాండి, ముసమరని పనులు వస్తాయి. అట్లా ఒకటి చేసుకుంటుండే వారికి ఆ పని అన్నీ పోతాయి. పని స్టార్ట్ అయిందంటూ ఆగది. అట్లా కాలు చేతులు అయితే కడుక్కున్నాం. సామాన్ చదివి రోడ్డు మీద పెట్టి